ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 1వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు జక్కయ్య అనే వ్యక్తితో మాట్లాడుతున్న మాటలివి. జక్కయ్య చరిత్ర మనందరికీ తెలుసు కదా. అప్పటి ప్రజల దృష్టిలో జక్కయ్య పాపాత్ముడైన మనుష్యుడు. కానీ దేవుని దృష్టిలో అతడు అబ్రహాము కుమారుడు. ఎప్పుడైతే అతడు క్రీస్తును చేర్చుకున్నాడో ఆ క్షణం జక్కయ్యలో కలిగిన మార్పు ఎంతో ఆశ్చర్యం. 4 అంతలు తిరిగి చెల్లించాడు. తన ఆస్తిని సగం బేదలకిచ్చాడు. ఇక్కడ జక్కయ్య మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాడు. చాలామందికి ప్రపంచంలో ఉండే అందమైన ప్రదేశాలు చూడాలని, విలువైన వస్త్రాలు ధరించాలని, ఇక రకరకాల ఆశలు కలిగి ఉంటారు. ఇక్కడ జక్కయ్యకు దేవుడిని చూడాలని ఆశ కలిగింది. అతనిలో కలిగిన ఆ ఆశే తనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీలో ఏ ఆశ కలిగి జీవిస్తున్నావు? దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుణ్ణి ఆరాధించాలని, నా కుటుంబం రక్షింపబడాలని ఆశ నీలో ఉందా? లేక లోక సంబంధమైన ఆశలు కలిగి జీవిస్తున్నావా? మనల్ని రక్షించడానికి దేవుడు ఈ లోకంలో జన్మించి మనం పొందవలసిన శ్రమలు తాను పొంది మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కేవలం రక్షింపబడ్డామని చెప్పుకోవటం మాత్రమే కాదు, దానికి తగిన జీవితాన్ని మనం జీవించాలి. ఇంతవరకు లోకాశలతో జీవించావేమో, ఈరోజైనా దేవుడు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించడానికి శిలువ మరణం పొందాడని గ్రహించు. జక్కయ్య ఎలా అయితే దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉన్నాడో, నీవు అట్టి ఆశ కలిగి జీవించు. రక్షణ కార్యాన్ని చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.